ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 832 ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత సందేశము తెలియజేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 832వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. నేను ప్రతి ద్వారమును తట్టుచున్నాను, సమయం వచ్చినప్పుడు మీ ద్వారం దగ్గరకు వచ్చేదను. హరనాథ. కొంతమంది పూర్వజన్మ సుకృతంను బట్టి ఈ జన్మయందు విశేషమైన సాధన సంపత్తి లేకుండాను భగవంతుడు త్వరగా వారియందు అనుగ్రహము చూపును. అతని అనుగ్రహమును, దివ్య ధనము మనకు సాధన సంపత్తిని బట్టి మనకు లభించును. శ్రీ హరనాథ భక్తి కోటిలో ఆయన చరిత్రను తెలుసుకొని కొంతకాలము ఆయనను స్మరించిన తరువాతనే ఆయన కృపకు పాత్రులైన వారు కొందరు కలరు. కానీ ఆయన నామ రూపములు తెలియని వారు కూడా ఆయన కృపకు పాత్రులైన పుణ్యజీవులు అనేకులు కలరు. అటువంటి మహానుభావులలో శ్రీ కిరోత్ చంద్ర నాంది మహాశయులు కలరు. శ్రీ హరనాథ భగవానుడు అతి సులభ ప్రసన్నుడు, అఖండ ప్రేమమూర్తి. నిశ్చలమగు భక్తి విశ్వాసములతో తన్ను ఆరాధించు భక్తుల పాలిట కల్పతరువు. తనను ఆరాధించు భక్తులనే కాక అసంఖ్యాకముల దీనులను, ఆస్తులను ప్రతి క్షణమును కాచి బ్రోచుచున్న కృపావతార మూర్తి శ్రీ హరనాథ మహాప్రభు. నన్ను మీరు ప్రేమించకపోయినను నేను మిమ్మల్ని ప్రేమించక తప్పదని, ఏమనగా ప్రేమగాక నాకు ఇంకేమీ తెలియదని ఎలుగెత్తి చాటిన ప్రేమమూర్తి శ్రీ హరనాథుడు. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శ్రీ హరనాథుని సందేశము విశదీకరించుచున్నవారు డాక్టర్ టి హరనాథ్. పాగల్ హరనాథ్ లేఖలు సగటు మనిషి ఆధ్యాత్మిక సందేహాలన్నీ తీరుస్తాయి. మనకు కలిగే సందేహాలన్నింటికీ శ్రీ కుసుమ హరనాథుని జీవితమే ఒక చక్కని సమాధానం. మనకు కలిగే ఒక సందేహం, కలవు స్మరణాన్ముక్తి అన్నారు కదా, మరి నామజపం ఎవరు చేయవచ్చు? దానికి సమాధానం శ్రీ హరనాథుడి మాటల్లో, నామాన్ని ఎవరైనా ఎప్పుడైనా స్మరించవచ్చు. నామాన్ని స్మరించేటప్పుడు పవిత్రత, అపవిత్రత అన్న అనుమానాలకు తావీయకూడదు. నామజపానికి ఉపదేశం అక్కర్లేదు, మంత్రజపానికి ఉపదేశం కావాలి. అయినా ఈ రెండింటికి తేడా ఏమీ లేదు. రెండూ ఒకే విధమైన ఫలితాలు ఇస్తాయి. ఆర్తిగా పిలిస్తే భగవంతుడు సులభంగా ప్రసన్నుడవుతాడు. నామజపం ఎలా చెయ్యాలి? శ్రద్ధాశక్తులు లేకున్నా నామజపం చేస్తే ఫలితం ఉంటుందా? దానికి హరనాథుడి సమాధానం, నామజపం నిరంతరాయంగా నిరాటంకంగా కొనసాగాలి. నామజపంతోనే మన ఆలోచనల్ని కట్టడి చెయ్యాలి. శ్రద్ధగా చేయకపోయినా నామజపం కొంతకాలం కొనసాగిస్తే నామంపై విశ్వాసం, శ్రద్ధ, ఆసక్తి తప్పకుండా కలుగుతాయి. కుసుమహర. శ్రీ హరనాథ మహాప్రభు జరిపిన లీల తెలియజేయుచున్నవారు శ్రీమతి కె సునీత, కర్నూల్. జై శ్రీ కుసుమహర. నమ్మిన వారికి నమ్మినంత, నమ్మని వారికి అజ్ఞానమంత అన్నట్టు కుసుమహరుల పాదాలను శరణాగతి వేడితే తన భక్తుల మనోవాంఛలను అడిగినంతనే కాదు అడగకుండానే అందివ్వగల ప్రేమ స్వరూపుడు మన కుసుమహరులు. ఇది మనకందరికీ తెలుసు. కానీ ఈ కలియుగంలో ఈ భూమి మీద ఉన్న సకల కోటి దేవతలను అర్చిస్తే, సేవిస్తే ముక్తి కలుగుతుంది అన్నది పురాణాలు చెబుతున్నాయి. ఆ దృష్టాంతాలను దర్శింప చేశాయి కూడా. కానీ మన కుసుమహరులు తన భక్తుడు ఎక్కడెక్కడ ఉన్నారా అన్నది ఆరా తీసి వెతికి తానే నాస్తికుడైన భక్తుడి దగ్గరకు వచ్చి
తన ఉనికిని గుర్తు చేసి ఆ నాస్తికుడికి మోక్షాన్ని ప్రసాదించే పాగల్ హరుడు మన కుసుమహరులు. ఇలాంటి ఉదంతాలు కుసుమహరుల ఖేలిలో అనేకం. వాటిలో ఒకటి ఇవాళ మనం ప్రస్తావించుకుందాం. మంచి చెడు ఎలానో ఆస్తికత్వం నాస్తికత్వం అలానే, అంటే జంట విరోధులన్నమాట. 1925లో నాస్తికుడైన ఒక సుప్రసిద్ధుడైన శాస్త్రవేత్త ఏచూరి వెంకట్రామయ్య. వీరు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వారు. వీరు చేసిన పరిశోధనలకు ఫ్రాన్స్ దేశం వారు ప్యారిస్ యూనివర్సిటీకి ఆహ్వానించి డాక్టరేట్ బిరుదును ప్రదానం చేశారు. వెంకట్రామయ్య గారు కొన్నాళ్ల పాటు నిజాం కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉద్యోగం చేసేవారు. వెంకట్రామయ్య గారు తీవ్రమైన గుండె నొప్పితో వేదన చెందేవారు. ఎంతో మంది వైద్యులను సంప్రదించినా సమస్య తీరలేదు. వీరు పూర్తి నాస్తికులు. దేవుడు పూజలు అంటే చిరాకు పడేవారు. అయితే పరమాత్ముడు ఉన్నాడు, ఆయనే కృష్ణుడు, ఆయన మాత్రమే పరమాత్ముడు అని అనుకునేవారు. ఆరోగ్య సమస్య ఎక్కువ అవ్వడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన స్వస్థలం అయిన విజయనగరానికి వచ్చారు వెంకట్రామయ్య గారు. ఇక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది. ఎలాగంటారా? విజయనగరంలో హరనాథుడు వెంకట్రామయ్య ద్వారం తట్టాడు. అదెలానో చూద్దాం. 1938 మే 13వ తేదీ ఉదయం వేళలో ఒక విద్యార్థి వెంకట్రామయ్య గారి ఇంటికి వచ్చారు. ఆ అబ్బాయితో వెంకట్రామయ్య మాట్లాడుతూ ఉంటే ఒక వృద్ధుడు తెల్లటి పొడవైన గడ్డం కలిగి కాషాయ వస్త్రాలను ధరించి నుదుట పట్టెనామాలతో అక్కడికి వచ్చాడు. వృద్ధుడన్నాడు, అయ్యా, నిన్నటి రోజున ఈ ఇంట్లో ఒక సంకీర్తన జరిగింది. నేను ఆ సంకీర్తనకు వచ్చాను. మీరు మరలా నన్ను రమ్మని ఆహ్వానించారు. అందుకే ఇవాళ వచ్చాను అన్నారు వెంకట్రామయ్యతో. సంకీర్తన ఇక్కడ? అలాంటిదేమీ జరగలేదండి. మీరు పొరపాటు పడుతున్నట్లున్నారు. వేరే ఇంట్లో కనుక్కోండి అన్నారు వెంకట్రామయ్య. అయ్యో లేదయ్యా, ఇక్కడే సంకీర్తన జరిగింది. నాకు బాగా గుర్తు. అదిగదిగో ఆ గదిలో కూడా వెళ్ళింటి అంటూ వృద్ధుడు లోపలికెళ్లి వచ్చాడు. అక్కడ 2 మహిళలు వంట పనుల్లో బిజీగా ఉన్నారు. అక్కడకు కూడా వెళ్ళాను అంటూ ఆ గదిని చూపాడు వృద్ధుడు. వెంకట్రామయ్య చిరాకుతో, చూడు, నేను ఈ అబ్బాయితో మాట్లాడుతున్నాను కదా, నన్ను ఎందుకు ఇంత విసిగిస్తున్నావు? దయచేసి వెళ్ళు, వేరే చోట కనుక్కో అంటూ కాస్త కోపంగా మాట్లాడాడు. హాహా, సరే సరే వెడతానులే, ఇక్కడే ఉండిపోండ్లే. నువ్వు ఖచ్చితంగా ఆ సంకీర్తన జరిపావు, మరలా జరుపుతావులే అంటూ వెంకట్రామయ్య వీపును నిమిరి వెళ్లిపోయాడు. కాని ఆ క్షణంలో వెంకట్రామయ్యకు ఏదో తన తండ్రిని గట్టిగా కౌగిలించుకున్నంత భావన కలిగింది. ఆయన ఆ వీపును నిమిరేసరికి. సరే, వారు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు ఆ సమయంలో. ఇక ఆ తర్వాత ఆ రోజు సాయంత్రమే తన స్నేహితుడైన మేడూరి శ్రీరామ్మూర్తి, వీరు ఇంగ్లీష్ లెక్చరర్, వారిని కలవడానికి విజయనగరం కాలేజీకి వెళ్లారు వెంకటరమణ గారు. ఏదైనా చదవడానికి నాకొక పుస్తకం ఇవ్వు అన్నారు. హరనాథ భక్తుడైన శ్రీరామ్మూర్తి దగ్గర బాబాకు సంబంధించిన పుస్తకాలే ఎక్కువగా ఉండటంతో ఇదిగో అంటూ హరనాథ లీలామృత పుస్తకాన్ని ఇచ్చారు. ఆ పుస్తకం తెరవంగానే వెంకట్రామయ్య షాక్కు గురయ్యారు. ఆ పుస్తకంపై ఉన్న ఫోటోలో ఉన్న వ్యక్తే నిన్న తనను కలిసిన వృద్ధుడు అని గమనించారు. వెంటనే ఆయన కళ్ళ వెంట కన్నీరు మున్నీరుగా సాగింది. వెక్కి వెక్కి ఏడ్చారు. అయ్యో, గడప దగ్గరకు వచ్చిన మహాపురుషుడిని గుర్తించలేకపోయానే అంటూ మదనపడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్లకు శ్రీరామమూర్తి గారి ఇంటిలో సంకీర్తన జరుగుతున్న సమయంలో వెంకట్రామయ్య ఆ సంకీర్తనకు వచ్చారు. నామ భజన జరుగుతున్న గదిలోకెళ్లి హర్నాథ్ బాబా కుసుమకుమారీదేవి చిత్రపటాలను అలాగే కళ్ళార్పకుండా తదేకంగా చూస్తూ నిలబడ్డారు. సడన్ గా ఆయనకు బాబా హృదయంపై ఒక చింతపండు గింజలాంటి నల్లటి మచ్చ కనిపించింది. ఏమిటా అని అలానే గమనిస్తూ ఉంటే ఆ చిన్న నల్లటి మచ్చ రాను రాను పెద్దదిగా మారి హరిని హృదయమంతా పాకింది. ప్రభువు ముఖంలో గుండె నొప్పితో బాధపడుతున్న భావన కనిపిస్తుంది వెంకట్రామయ్యకి.
ఆ వేదన ఎప్పుడూ తాను అనుభవించే విధంగానే ఉంది వెంకట్రామయ్యకి. అప్పుడు వెంకట్రామయ్య గారి ముఖం పాలిపోయింది. అర్థం కావటం లేదు. అంటే ఆ హరనాథుడు తన కోసం తన ఇంటికి వచ్చాడు, తన గుండె నొప్పిని తగ్గించడానికి వెతుక్కుంటూ నా ఇంటికొచ్చాడు అన్న భావన రామయ్యకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంత అద్భుతమో ఆ కుసుమహరుల లీల అని భావించి వెంకట్రామయ్య హరనాథుడిని కొలిచే పరమభక్తుడిగా మారి 10 మంది చేత కుసుమహర అన్న పంచాక్షరి మంత్రాన్ని చేయించేవారు. చూసారా, తన భక్తుడి నొప్పిని తగ్గించడానికి తానే ఇంటి వరకు వెళ్లి తన బిడ్డలోని అజ్ఞానాన్ని తొలగించిన గురువుగా, ఆరోగ్య సమస్యను తొలగించిన వైద్యుడిగా, చిత్రపట రూపంలో చెలికాడుగా ఇన్ని విధాల దర్శన భాగ్యం కలిగించి తన బిడ్డను తాను సంరక్షించుకున్నారు కుసుమహరుడు. నామ జపముతో వారి ప్రేమను పరిపూర్ణంగా పొందవచ్చు. వారి దర్శన భాగ్యంతో మనలోని అజ్ఞానాన్ని తొలగించుకోవచ్చు అన్నది ధృవీకరించారు ఆ కుసుమహరులు. జై శ్రీ కుసుమహర. శ్రీమతి కుసుమకుమారి దంపతుల గృహంలో జరిగిన కార్యక్రమమును తిలకించండి. నా పేరు కుసుమకుమారి. నా యొక్క కుమారుడు బాలసుబ్రహ్మణ్యం యొక్క 7వ వర్ధంతి సందర్భంగా మా గృహమునందు తణుకులో కుసుమహరనాథ్ బాబా అర్ధ ఏకాహము జరిపించుకుని ఉన్నాము. చాలా ఘనంగా జరిపించుకున్నారు స్వామి. నాదు ప్రభుడవు నీవే, నా భాగ్యము నీవే, నా భవభయహరి, నా హృదయ విహారి, ప్రభు నా హృదయ విహారి అని శ్రీమతి ఉండవల్లి సుబ్బమాంబ అమ్మవారు చెప్పినట్లుగా ప్రభు హరనాథులు కుసుమహరనాథులు నా హృదయంలో విహరించుతూ నన్ను ఆనందింపజేస్తున్నారు. కుసుమహర మా భావ్య 7వ వర్ధంతి సందర్భంగా అర్ధాయకాహం బుధవారం నాడు ఘనంగా జరిపించుకుంటున్నారు. మా యందు దయవించి మమ్మలను భక్తులందరినీ ఎల్లవేళలా కాపాడాలని కోరుతున్నాము. శ్రీ హరనాథ మహాప్రభు జరిపిన అద్భుత లీల తెలియచేయుచున్న భక్తురాలు శ్రీమతి నర్రా తన్మయి, జనగాం. నా పేరు తన్మయ్. నేను శ్రీ కుసుమహరనాథ ధ్యాన మందిరం జనగామ శ్రీనివాస్ రెడ్డి గారి కుమార్తెను మాట్లాడుతున్నాను. నేను మీ ముందు రాగల కారణం ఏమిటంటే శ్రీహరనాథ్ యొక్క లీల మీతో పంచుకోవాలని వచ్చాను. శ్రీహరనాథుని జన్మోత్సవాలలో రాధానగర జన్మోత్సవం ఆంధ్ర భక్తులందరికీ చాలా ఇష్టమైనదండి.
ఈ జన్మోత్సవాలలో చాలా మంది భక్తులు హరుని దర్శనకు వచ్చి వివిధ వృత్తుల వారు మహాకవులై, పీఠాధిపతులై, గాయకులై వర్ధిల్లారు. రాధానగరం పేరులోనే మాధుర్యం, భక్తి ప్రపత్తులతో ఖ్యాతిగాంచింది. ఈ పక్కపక్కన ఉన్న చిన్న ఊర్లన్నీ హరుని దర్శనకు వచ్చారు. అయితే అందులో ధవళేశ్వరం నుండి వచ్చిన ఒక వ్యక్తి, తన పేరు వెంకన్న, తను కూడా ఈ హరిని దర్శించకు వచ్చారు. అయితే తను గుడ్డివాడు ఎందుకు అయ్యాడు అంటే, తను చేసే వడ్డ పని చేస్తూ ఉన్నప్పుడు చిన్న రాయి కళ్ళల్లో పడి తను గుడ్డివాడయ్యాడు. తను హరిని దర్శించకు వచ్చినప్పుడు తను చుట్టూ ఉన్న ప్రజలందరూ తనని చూస్తూ, ఏమిటయ్యా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు కళ్ళే లేవు కదా, నువ్వు హరుని ఎలా దర్శించుటకు వచ్చావు అని చెప్పి హేళన చేస్తూ ఉన్నారు. అయితే వెంకన్న మాత్రం ఈ మాటలకు బాధపడక, నాకు కళ్ళు లేకపోతే ఏమి హరునికి ఉన్నాయి కదా అని హరుని దర్శించకు వచ్చానని చెప్పి సమాధానం ఇచ్చాడు. అయితే హరుడు వెంకన్న ముందుకు రాగా, అప్పుడు హరుడు వెంకన్నని ఏమి కావాలి వెంకన్న అని చాలా ఆప్యాయంగా హరుడు అడగగా, అప్పుడు వెంకన్న తనను చూస్తూ, నీ దివ్య దర్శనం నేను చేస్తకు వచ్చాను, కాను నాకు కళ్ళు లేవు కదా అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు హరుడు, చూడు నన్ను చూడు అని తన ప్రకాశవంతమైన కళ్ళతో కాంతి తరంగాలు ప్రసరింపగా, ఏ వెంకన్న తన ఆ వెలుగును చూడలేక కళ్ళు చిన్నగా తెరిచి మెల్లగా ప్రయత్నించగా హరుని యొక్క దర్శనం కలగడంతో ఆ వెంకన్న చాలా ఆనందం పొందాడు. ఈ పూర్వంలో ధృతరాష్ట్రునికి కృష్ణుడు కళ్ళిచ్చి విశ్వరూపము ఎలా అయితే చూసే అవకాశము మళ్ళీ ఈ రూపంలో ఈ సంఘటన ద్వారా మనకి ఇలా జరిగినట్లయింది. సో వెంకన్న చూపకు పూర్తిగా వచ్చేసింది. హరుడి వెంకన్నకు ఒక చిన్న బహుమతి, చిన్న రింగ్ అంటే తంబూరను ఇచ్చి తన యొక్క నామ జపం మొత్తం నామ ప్రచారం చేయమని చెప్పి హరుడు వెళ్ళిపోయాడు. సో ఈ లీల ద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే, హరిని యొక్క నామం మనము ప్రతి వేళలో, ప్రతి ఇంట్లో, ఎల్లవేళలో నామజపం చేస్తూ ఉంటే మనకి అంతా మంచి జరుగుతూ ఉంటుందండి. మనకున్న నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉంటాము. మన చుట్టూ ఉన్న ప్రజలందరికీ కూడా హరినాథుని యొక్క నామం చేయమని చెప్పి వాళ్ళందరూ బాగుండాలి, మనము బాగుండాలి. జై కుస్మ. మచిలీపట్నం వాస్తవ్యులు శ్రీమతి ఎం భగవతి సుందరీదేవి గృహంలో జరిగిన కార్యక్రమం తిలకించండి.
శ్రీమతి పట్టిసపు సూర్యకుమారి గానం చేసిన మధుర గీతం వినండి. నిరతము స్మరింతురా ప్రభోహర నిరతము స్మరింతురా ప్రభోహర నామలయాలింపర కుసుమ మనోహర నామలయాలింపర కుసుమ మనోహర నిరతము స్మరింతురా పరమ పురుష ఆశ్రిత పరిపాల పరమ పురుష ఆశ్రిత పరిపాల పరమ దయానిధి పరిపాలి పరమ దయానిధి పరిపాలి నిరతము స్మరింతురా ప్రభోహర నామలయాలింపర కుసుమ మనోహర నిరతము స్మరింతురా పరితోధార ప్రేమ సాగర పరితోధార ప్రేమ సాగర సతతము నిన్నే నమ్మితిరా సతతము నిన్నే నమ్మితిరా వెదరదీసి దరిచేసి నన్ను నీ వెదరదీసి దరిచేసి నన్ను నీ వెదరదీసి దరిచేసి నన్ను నీ సుదుడిగా కొనవే సరమర చేరిరా వెదరదీసి దరిచేసి నన్ను నీ సుదుడిగా కొనవే సరమర చేరిరా నిరతము స్మరింతురా నామలయాలింపర కుసుమ మనోహర నిరతము స్మరింతురా కలిపాలము దీపనవతరించిన కరుణామయుడముగా కలిపాలము దీపనవతరించిన కరుణామయుడముగా సరళితముగా నీ పదములే గతియని సరళితముగా నీ పదములే గతియని స్మరణ చేయుచుంటిరా కుసుమార స్మరణ చేయుచుంటిరా